హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిర్చి BB8 అప్డేట్స్. నిన్నటి ఎపిసోడ్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్గా గేమ్ ఎవరు జెన్యున్గా ఆడారు, ఎవరు రాంగ్ అండ్ జడ్జిమెంట్ ఇచ్చారు, ఏం గేమ్స్ పెట్టారు, ఎవరు గెలిచారు, ఇంతవరకు లీడింగ్లో ఎవరు ఉన్నారు, ఇవైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇంకా నిన్న ఒక గేమ్ కండక్ట్ చేశారు కదండి. తర్వాత సెకండ్ గేమ్తో మనకు ఎపిసోడ్ అయితే కంటిన్యూ అవుతుందన్నమాట. ఫుడ్ నిన్న అయిపోయింది కదా. ఈరోజు అయితే కనుక రోప్ అన్నమాట టాస్క్. ఎవరైతే లాస్ట్ వరకు తాడు వదలకుండా పట్టుకొని ఉంటారో వాళ్ళు గెలిచినట్టు, వాళ్ళ టీం వాళ్ళు. సో దీంతో వచ్చేసి అఫ్రీది, నిఖిల్, పృథ్వీ ఈ ముగ్గురి మధ్య జరుగుతుందన్నమాట. చాలా బాగా ఆడతాడు అఫ్రీది గారు, అయితే చాలా బాగా ఆడతారు లాస్ట్ వరకు. బట్ వీళ్ళు కొంచెం అంటే అదేమంటారు, టెక్నిక్తో ఓడిపోయేలాగా చేస్తారనమాట. తర్వాత లాస్ట్కి నిఖిల్, పృథ్వీ మధ్య లాస్ట్ వరకు జరుగుతుంది. మ్యాక్సిమం ఇద్దరు పోటీ ఇస్తారు. నిఖిల్ చాలా బాగా ఆడతారనమాట. ఫైనల్లీ నిఖిల్ విన్ అవుతారనమాట. కొద్దిగా గ్యాప్ వస్తుంది, దాని గురించి అయితే డిస్కషన్ జరుగుతుంది. మధ్యలో వాళ్ళు కాసేపు కూర్చుంటారు. అక్కడి నుంచి కదలేద్దని బిగ్ బాస్ చెప్తారనమాట. చెప్పిన తర్వాత బయట నుంచి వచ్చి వాళ్ళకి కొద్దిగా పండ్లు అన్నీ ఏవే ఉన్నాయో అవన్నీ తీసుకొని మంచిటైతే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. తర్వాత ఇంకో టాస్క్ పెడతారనమాట 3 టీమ్స్కి. సో దాంతో ఒక్కొక్కరు ఎవరెవరు ఆడాలో బోర్డు మీద వస్తుంది అని చెప్పేసి మణికంఠ, యష్మి, నైనిక వీళ్ళ ముగ్గురైతే కనుక ఆడతారనమాట. దానికి సంచాలకులుగా అంటే కరెక్టా కాదా చూసేది మాత్రం సీత అనమాట సంచాలకులుగా. సో వర్డ్స్ వస్తాయన్నమాట. ఆ వర్డ్స్ స్పెల్లింగ్స్ రాయాలి. ఎవరైతే కరెక్ట్ రాస్తారో వాళ్ళకి పాయింట్, మిగతా వాళ్ళకి 0 అనమాట. బిట్టర్ గార్డ్, బిజినెస్ మ్యాన్, గవర్నమెంట్ పర్మిషన్, కాఫీ అంటే కనుక వాళ్ళు కాఫింగ్ కాఫింగ్ అని ఉంటాడు బిగ్ బాస్, వాళ్ళు కాఫీ రాస్తారు. ఇలా ఫన్నీగా అయితే జరుగుతుంది. దాంతో యష్మి అయితే ఒకసారి చూసి రాసినట్టుగా నేనైతే గమనించాను. బట్ మనకైతే అంత క్లారిటీగా ఏం చూపించరు. తనే రాసిందనే విధంగా చూపిస్తారు. తర్వాత పక్కన మణికంఠ ఎవరో చెప్పింటే రాసినట్టుగా చూపిస్తారనమాట. బట్ దీంతో అయితే చూపించరు. లైవ్ ఇది కలిపి మెయిన్ పాయింట్స్ అయితే మాట్లాడుకున్నాం. ఎక్కువ ల్యాగ్ చేయను, లాంగ్ వీడియో కూడా కాదు. ఓకేనా, సింపుల్గా మనం బిగ్ బాస్ డైలీ రివ్యూస్ మాట్లాడుకుంటాం కదా. సో అలా నిన్నటి ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఓకేనా. తర్వాత ఈ వర్డ్స్ అన్నీ అయిపోయారు కదా. యష్మి టీం వాళ్ళకైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయి. సో కిరటం వాళ్ళైతే విన్ అవుతారనమాట. తర్వాత రాత్రి అయిపోతుంది కదా. ఆ రోజు రాత్రి ఇంకా ఆ టాస్క్ అయిపోయినాక, ఆ 2 టాస్క్లు అయిపోయిన తర్వాత నైట్కి మణికంఠ అక్కడే సీత తిరుగుతూ ఉంటుంది. ఇంకా సీత ఇంకొకరు వస్తారండి, సోనియాను విష్ణుప్రియాను అంతగా గుర్తులేదు. దోషేసుకుంటూ ఉంటాడు వంట రూమ్లో. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి కదా, ఏంటి నీకు పనిష్మెంట్ కదా, అలా చేయకూడదు, రూల్స్ బ్రేక్ చేస్తే మళ్ళీ ఏమన్నా ఇంకా పనిష్మెంట్ ఇస్తారేమో, సంథింగ్ ఏదో ఒకటి చెప్పాలి కదా మణికంఠకి. చెప్పరనమాట. దోష వేసుకుంటే వాళ్ళు సైలెంట్గా వాటర్ తాగి వెళ్ళిపోతుంటారు. తను దోష వేసుకుని తిని మళ్ళీ నిఖిల్కి తెచ్చి ఇస్తే నిఖిల్ అన్న చెప్పాలి కదా, అరే మనకు పనిష్మెంట్ ఇచ్చారు తినకూడదు కదా అని చెప్పేసి చెప్పాలి కదా. ఓకే తిన్నావా, ఇప్పుడు హ్యాపీనా అని చెప్పేసి తను కూడా తింటాడనమాట. అది బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసినట్టే కదండి. మరి నేను అనుకున్నాను అప్పుడే, ఇంకా బిగ్ బాస్ అది చెప్పకముందే నాకు అనిపించింది పనిష్మెంట్ ఇస్తాడేమో అనుకున్నాను. అన్నట్టుగానే బిగ్ బాస్ అందరు పడుకుంటే లైట్స్ వేసి మధ్యలో లేపి అందరినీ కూర్చోపెట్టి, ఇప్పుడు ఒకటి పెట్టామంటే ఒక రూలు అది పాటించాలి బిగ్ బాస్ హౌస్లో, అది ఎవరైనా సరే. ఇది మిమ్మల్ని ఇంకా బాగా ఏ దాంతో అయినా
ప్రోత్సహించాలని, మీరు ఇంకా ఎదుర్కోవాలి, చాలా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి అలా చేస్తారు ఏదైనా. అది మీరు పాటించకుండా చాలా సిల్లీగా తీసుకొని ఇలా రూల్స్ బ్రేక్ చేయడం చాలా తప్పు అని చెప్పేసి తిడతాడనమాట బిగ్ బాస్. ఇప్పుడు నేను బిగ్ బాస్ తలుచుకుంటే ఈ చేసినందుకు పనిష్మెంట్గా అందరికీ మళ్ళీ పనిష్మెంట్ ఇవ్వచ్చు, కానీ బిగ్ బాస్ కూడా అంత కఠినమైన వాడు కాదు. ఇది ఫస్ట్ తప్పుగా పరిగణించి ఇటువంటివి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం మాత్రం పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పేసి మణికంఠ అలా తిన్నందుకే తిడతాడనమాట. తర్వాత ఇంకా ఓకే బిగ్ బాస్ నెక్స్ట్ టైం ఇలా చెయ్యము, సారీ అని చెప్పేసి అందరు అంటారు. ఇంకా అందరు వెళ్ళిపోతారనమాట. నిఖిల్ మణికంఠ తిట్టి ఇలా చూస్తాడనమాట, తను చేసిన దానికే కదా, బట్ నిఖిల్ చేసింది కూడా తప్పే కదా, చెప్పకపోవడం, తను కూడా తిన్నాడు కదా. అడిగైపోతే ఇక నైట్ పడుకుంటారనమాట. ఇదంతా వాడు చేసినందుకే, మణికంఠ దోశ తిన్నాడు అందుకే అని చెప్పేసి అందరు మాట్లాడుకుంటారు. డే 11 అయితే స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఫుల్ కిక్ అని చెప్పేసి సాంగ్ వస్తుంది. అంతగా ఎవరు డ్యాన్స్ చేయరు రోజు మాదిరి. తర్వాత కాసేపటి తర్వాత టిఫిన్స్ దగ్గర అందుకొచ్చి మణికంఠ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చేసుకుంటూ ఉంటే, జాలి చూపించకండి రా, ఎందుకంటే ఇదొక మనం గేమ్ లాగానే తీసుకోవాలి. పర్సనల్గా సెంటిమెంట్స్కి పోతే తను ఎఫెక్ట్ అవుతాడు, మనం ఎఫెక్ట్ అవుతామని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. తనైతే ఓన్లీ రాగి జావ తాగుతూ ఉంటారు. తర్వాత స్టోర్ రూమ్లో కూడా అయిపోయింటే వాళ్ళ కోసం పంపిస్తారనమాట రాగి పిండి. తర్వాత జ్యూస్, అదే ఫ్రూట్స్ కూడా పంపిస్తూ ఉంటారు. వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తినొచ్చు అని చెప్తారనమాట బిగ్ బాస్. తర్వాత జ్యూస్ గేమ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. దానికి సంచాలకులుగా ఆదిత్య గారిని అయితే, ఆదిత్య గారా, సారీ అండి, ఆదిత్య గారు కాదు. జ్యూస్ గేమ్ అంటే బాటిల్స్ అనమాట. ఒక గ్లాస్ పెడతారు, జ్యూస్ పోయాలి. ఎవరెవరు ఆడతారంటే ఆదిత్య గారు, అభయ్ గారు, నిఖిల్ గారు సంచాలకులుగా, నబీల్ గారు, అఫ్రీది గారు ఉంటారనమాట. ఒక్క డ్రాప్ గ్లాస్ నుంచి పక్కన పడినా నేను డిస్క్వాలిఫై చేస్తాను అని చెప్తారనమాట. ఆదిత్య గారు ఇట్లా తీసి చుక్క ఇట్లా వేయాలని చూడడంలో అవి ఇట్లా చినుకలు ఇస్తారనమాట. అది ఛాన్సేపు ట్రై చేస్తారు, పర్లేదని ఇట్లా అంటారు. సో అది ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు. వీళ్ళిద్దరు డ్రాప్ వేస్తారనమాట ఈక్వల్గా, ఎవరిది పక్కన పడదు. సో అఫ్రీది గారు వీళ్ళిద్దరిని అయితే విన్నర్గా ప్రకటిస్తారనమాట. సో అభయ్ నిఖిల్ అయితే విన్ అవుతారనమాట. సో ఇప్పుడు ఇదంతా మనీ ఇంక్రిమెంట్ ఛాలెంజెస్ కదా, సో వీళ్ళకి ఈక్వల్గా 75K వస్తుందన్నమాట. ఇంతవరకు లీడింగ్లో అయితే మన నిఖిల్ గారు ఉన్నారు. 1.75Kలో నిఖిల్ టీం అయితే ఉన్నారనమాట. తర్వాత యష్మి క్లాన్ వాళ్ళు ఉన్నారు, తర్వాత నైనికా క్లాన్ వాళ్ళు ఉన్నారనమాట. ఇలా 3 పొజిషన్స్లో అయితే ఉన్నారు. నేను ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అయితే షార్ట్స్లో పెడుతూ ఉంటాను. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీరు అనుకోవచ్చు నీకు ఎలా తెలుస్తుంది, నిన్నెందుకు మేము చేసుకోవాలని చెప్పేసి. నేను రెగ్యులర్గా బిగ్ బాస్ జెన్యూన్ అప్డేట్స్ వాళ్ళని అయితే ఫాలో అవుతూ ఉంటాను. సో నాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తూనే మీకైతే అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట. సో అందుకే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. అప్పుడే మన ఛానల్ని యూట్యూబ్ ఇంకా కొంచెం పుషప్ చేస్తుంది, ఇంకా 10 మందికి పంపిస్తుంది అనమాట. ఇంకా తర్వాత లంచ్కి అందరూ రూమ్లో కూర్చొని తింటూ ఉంటారనమాట. మన ప్రేరణ, యష్మి, అక్కడే పృథ్వీ పైన పడుకొని ఉంటాడనమాట. వీళ్ళందరూ కూర్చొని తింటూ ఉంటే మన మణికంఠ వచ్చి ఇలా చూస్తూ ఉంటాడనమాట. చూస్తూ ఉంటే కనుక
వాడికి ఆకలేస్తున్నట్టుంది, వాడు ఏదో ఫన్నీగా చేస్తున్నట్టున్నాడు, మీరందరూ రియాక్ట్ అవ్వకండి అని చెప్పేసి వాళ్ళందరూ లేదు లేదు ఎవరు లేరు, ఏం లేదు, ఏం స్మెల్ రావట్లేదు, స్మెల్ వస్తుంది బాగా మీ ఇంట్లో అని అంటాడు మణికంఠ. ఏం రాలేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత ఒక టాస్క్ జరిగింది. దాంతో మన ప్రేరణ వచ్చేసి సంచాలకులుగా చేసింది కదా, దాంతో ఆడింది అఫ్రీది, నిఖిల్, అభయ్, పృథ్వీ ఆడారు, విష్ణుప్రియ. ఇది సాక్స్లు వేసుకోవాలి, అది ఎవరిది రాకుండా చూసుకోవాలి, ఎవరు వస్తే వాళ్ళు బయటికి వెళ్ళాలి అనమాట. ఇప్పుడు అంతమందిలో పక్కన వాళ్ళ టీం వాళ్ళు అడుస్తుంటే అంతమందిని గమనించాలంటే చాలా కష్టం. బట్ ప్రేరణ తన డ్యూటీ తను చేసింది, కానీ ఒక్క మిస్టేక్ అయితే చేసింది. ఇప్పుడు ఫస్ట్ అవుట్ అయిన అబ్బాయికి, అబ్బాయి కాదు, అంటే జస్ట్ అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, క్రాస్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తుంది. బట్ అఫ్రీది గారిని, అదే నబీల్ గారిని అయితే వెంటనే అవుట్ అంటే కనుక కొంచెం ఆయన తట్టుకోలేడనమాట. వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చావు కదా, బట్ నాకు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి. అది జస్ట్ స్మాల్ మిస్టేకే, ఆయన చాలా బాగా ఆడారు. అక్కడ ప్రేరణ అది ఒక్క మిస్టేకే చేసింది, వేరేదైతే అన్నీ జెన్యూన్గా వాళ్ళ టీం వాళ్ళు అని చూడకుండా బాగా అయితే చేసిందనమాట. బహుశా ఆ విషయంలో నాగార్జున సార్ గారు ఖచ్చితంగా తిడతారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే విన్నింగ్ ఇంపార్టెంట్ కదా, వాళ్ళకు సపరేట్ అనేది ఉంటుంది కదా. ఒకే టీం వాళ్ళైనా కూడా ఎవరు వాళ్ళ గేమ్ని అయితే మనం అట్లా స్పాయిల్ చేయకూడదు కదా. ఇప్పుడు విష్ణుప్రియకి ఒకసారి తప్పు చేస్తే ఇచ్చింది, దాని వెంటనే అఫ్రీది గారిని అయితే వెళ్ళిపోమని చెప్పింది అనమాట. సో అది ఆయన కొంచెం జీర్ణించుకోలేకపోయాడు. లోపలికి వెళ్ళి ఇది రాంగ్ సంచాలక్, ఏంటి అసలు ఇక్కడ ఎవరి ఫ్రెండ్షిప్లు ఏమీ పనికిరావు, ఇదంతా ట్రాష్, నాకు అవసరం లేదు, ఇదంతా అసలు రాంగ్ జడ్జిమెంట్ అని చెప్పేసి లోపలికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అక్కడ కొంచెం జెన్యున్గా అనిపించాడు, ఆయన చాలా బాగా ఆడాడు. ఇప్పుడిప్పుడే అందరూ ఆడుతున్నారు, చూడాలి మరి ఎలా ఆడతారో. ఈరోజు అయితే చాలా ఫన్నీగా ఉండబోతుంది. కొంచెం అంటే మనకి ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నారు అని అంటున్నారు కదా, అలా ఉండబోతుంది ఈరోజు ఎపిసోడ్ అయితే, కొంచెం బాగా ఉండబోతుంది అనమాట. చూద్దాం, మళ్ళీ ఈ ఎపిసోడ్ గురించి రేపైతే మాట్లాడుకుందాం. ఎప్పటికప్పుడు మనం షార్ట్స్లో అయితే తెలుసుకుంటూ ఉందాం, ఎంటర్టైన్ అవుదాం. మీకు ఎవరు నచ్చారు మరి, నిజంగానే ప్రేరణ తప్పు చేసిందా, మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లస్ పక్కన వీళ్ళు ఇంత ఓడిపోయామంటుంటే పక్కన యష్మి అయితే క్లాప్స్ కొట్టడము, ఎగడము కొంచెం ఓవర్ అనిపించింది యష్మి బిహేవియర్ అయితే నిన్న. సో యష్మి కరెక్టా అలా బిహేవ్ చేయడము, నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. చూద్దాం ఎంతమందికి ఎవరెవరికి ఎవరెవరి ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.